పుష్ణాతీతి పుష్కరం అని అర్థం. ఈ శబ్దానికి తామర, పద్మం, నీరు అని అనేక వ్యుత్పత్త్యార్థాలున్నాయి. ఒక ద్వీపమని, తీర్థమని కూడా అర్థం. పుష్కరం అంటే 12 సంవత్సరములకు ఒకమారు వచ్చే నదుల పండుగ అనే అర్థంలో భారతీయులు వ్యవహరిస్తారు. పుష్కరాన్ని గురించి ప్రస్తావన మన పురాణాల్లో కనబడుతుంది. దీనిని గురించిన కథలు అనేకం ఈ దేశంలో ప్రచారమై ఉన్నాయి. పుష్కర సరస్సు గురించి వివరాలు మనకు పద్మ పురాణంలో కనిపిస్తాయి. అజ్మీర్ దగ్గర ఉన్న పుష్కర సరస్సు గురించిన వివరాలు పద్మపురాణంలో కనిపిస్తాయి. దీనితో పాటు పుష్కరుని చరిత్ర, పుష్కర కాలంలో నదిలో భక్తి భావంతో మునిగి పుణ్య స్నానాలు చేయడం పరమ పవిత్ర కార్యంగా ఆ సేతు హిమాచల పర్యంతం భారతీయులు భావిస్తారు, పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ కాలంలో దేవ, ఋషి, పితృ రుణాలను తీర్చుకొని శాశ్వతమైన పరమపదాన్ని పొందడానికి వచ్చిన సదావకాశంగా తలుస్తారు. జపతపాలతో, దాన ధర్మాలతో యథాశక్తిగా పూజించి వీరు దేవతలను, ఋషులను, పితృదేవతలను తృప్తిపరుస్తారు. ఈ పుష్కరాలలో పుణ్యస్నానం గోదారి గంగలో స్నానాలాడి స్వామి వారిని సేవించి వస్తానే నా కన్న తల్లి.